హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీ కోసం ఇలా చికెన్ తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుందాము. ఒక స్పూన్ గరం మసాలా వేసాను, అలానే ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మీకు రుచికి సరిపడినంత కారం వేసుకుందామండి. మనం చికెన్ కర్రీ స్పైసీగా తింటాం కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. అలానే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మరో స్పూన్ ఆనియన్, కొత్తిమీర యాడ్ చేసిన పేస్ట్ అండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ చేత్తో ఇలా అంతా ముక్కలకంతా పట్టేలాగా మసాలా అంతా పట్టిద్దామండి. సో దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి, ముక్కలకి బాగా పడుతుంది. నెక్స్ట్ కర్రీ కోసం సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకోండి. బాండీలో ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చిలికలు వేసుకుందాము. ఇవంతా బాగా వేగాలండి. ఒక 10 మినిట్స్ టమాటా అంతా కుక్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుందాము. హై ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చండి, త్వరగా వేగిపోతాయి. అడుగంటకుండా చూసుకుంటూ మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి, పచ్చిని వాసన లేకుండా. అంటే గ్యాస్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయండి మసాలా బాగా వేగితే. సో చూసారా, అల్లం మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అంతా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని పెట్టేసుకుంటున్నాను. సో చికెన్ అంతా ఇలా పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచుదాము. ఇప్పుడు స్లోగా 2 మినిట్స్ తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చికెన్ వేసినప్పటి నుండి ఫ్లేమ్ అనేది లోనే ఉండాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసేసుకుంటున్నాను. చూసారా, చక్కగా స్లోగా అంతా తిప్పుకుందాము. ఇలా తిప్పేసుకొని వీటిని ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. మీరు ఫ్లేమ్ అనేది లోలో పెట్టినప్పటికీ మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అడుగంటిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ ఏం యాడ్ చేయలేదండి నేను ఇక్కడ, గమనించారా? సో ఇది కుక్ అయ్యే కొద్దీ వాటర్ అనేది కొద్ది కొద్దిగా వస్తాయండి. చూసారా, బాగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకుందాము. సో మరో 10 నిమిషాలు ఉడికిన తర్వాత మరికొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి టేస్టీ చికెన్ కర్రీ అనేది చాలా ఈజీగా, సింపుల్గా రెడీ అయిపోతుందండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.